అని ఆ రాబిట్ అంది. తర్వాత అన్ని జంతువులు లయన్ దగ్గరికి వెళ్ళాయి. తర్వాత ఆ రాబిట్ అంది, సింహం రాజు రోజు మేము నీ దగ్గరకు వస్తాము, తర్వాత నువ్వు తినేసి చంపే అన్నది ఆ రాబిట్. తర్వాత అందరూ వస్తున్నారు, కానీ అలా తినేసి చంపేస్తుంది. తర్వాత రాబిట్ స్ట్రైట్ గా వచ్చి చచ్చిన వెనకాల దాక్కుని తర్వాత మళ్ళీ స్ట్రైట్ గా వచ్చింది. తర్వాత ఆ సింహము, ఏంటి ఇంకా అది రాలేదు అని అంది ఆ సింహం. తర్వాత ఆ రాబిట్ దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఆ సింహం అంది, ఎందుకు నా దగ్గరికి తొందరగా రాలేదు అని అంది. తర్వాత ఆ రాబిట్ అంది, నేను తొందరగానే వచ్చాను రాజు, అయినా ఒక గోతులోని నీలాగే ఒక సింహం ఉంది అని అంది ఆ రాబిట్. తర్వాత ఒక గోతిలో ఉంది అని అన్నది. తర్వాత ఎవరు అతారు కాదు ఆయన రాబిట్ అంది, ఆయన నేను సింహంని, వాడెవడు ఈ ఊరికి రాజు, నేనే రాజు నీ ఊరికి అని అంది. తర్వాత ఎవరది అని అంది ఆ సింహం. తర్వాత ఆ గోతులోకి వెళ్ళింది. తర్వాత ఇదిగో రాజు, ఈ గోతులోనే ఉంది రాజు, చూడు రాజు, ఒకసారి చూడు కిందికి. నా సౌండే వినపడుతుందేంటి, నా మొహమే వినపడుతుందేంటి? ఓయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళు. ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళు. ఓయ్, నా మాటలు వినపడుతున్నాయని, అయితే కొడతా. చెప్పాలి ఏమంది అలాగా, ఏం చేసింది అప్పుడు?